ఆసియా కప్ 2025 టోర్నీలో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించింది. గ్రూప్ ఏలో భాగంగా బుధవారం యూఏఈతో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో సమిష్టిగా రాణించిన పాకిస్తాన్ 41 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో గ్రూప్ ఏ నుంచి రెండో జట్టుగా పాకిస్తాన్ సూపర్ 4కు అర్హత సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసింది. ఫఖార్ జవాన్ హాఫ్ సెంచరీతో రాణించగా షాహిన్ షా అఫ్రీది మరోసారి మెరుపులు మెరిపించాడు. యూఏఈ బౌలర్లతో జునైద్ సిద్దిక్ 4 వికెట్లు తీయగా సిమ్రన్జీత్ సింగ్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆఖరి ఓవర్లో షాహిన్ షా అఫ్రీది దూకుడుగా ఆడి 18 పరుగులు పిండుకోవడం పాకిస్తాన్కు కలిసొచ్చింది. ఈ ఓవరే మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. చేజింగ్లో యూఏఈ 17.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. రాహుల్ చోప్రా, ధ్రువ్ పరాషవ్ టాప్ స్కోరర్గా నిలిచారు. పాకిస్తాన్ బౌలర్లో షాహిన్ షా అఫ్రీది, హ్యారిస్ రౌఫ్, అబ్రహ్ అహ్మద్ 2 వికెట్లు తీయగా సైమ్ అయూబ్, సల్మాన్ అఘో 2 వికెట్లు తీసుకున్నారు. నిజానికి ఈ మ్యాచ్లో పాక్ కంటే యూఏఈనే బాగా ఆడింది. యూఏఈ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అసాధారణ బౌలింగ్తో పాకిస్తాన్ బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేశారు. కానీ ఆఖరి ఓవర్లో మహమ్మద్ రోహిత్ ఖాన్ చేసిన తప్పిదం ఆ జట్టుకు తీరని నష్టం చేసింది. స్లో ఓవర్ రేట్ కూడా ఆ జట్టుకు కొంపముంచింది. నిర్ణీత సమయం కంటే ఓ ఓవర్ ఆలస్యమైంది. దాంతో ఆఖరి ఓవర్లో సర్కిల్ బయట ఒక ఫీల్డర్ తక్కువ ఉంచాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే గ్రూప్ ఏ నుంచి భారత్, పాక్ జట్లు సూపర్ 4లో అడుగుపెట్టబోతున్నాయి. ఓమన్, యూఏఈ జట్లు గ్రూప్ స్టేజ్ నుంచి నిష్క్రమించాయి. ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ మరోసారి ఆసియా కప్ 2025లో తడపలనున్నాయి. సూపర్ 4లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా దాయాదుల సమరం జరగబోతోంది. గత ఆదివారం భారత్, పాక్లు దుబాయ్ వేదికగా తలపడ్డాయి. ఆ మ్యాచ్లో భారత్ కంప్లీట్గా డామినేట్ చేసేసింది. ఏ దశలోనూ పాక్ పోటీ ఇవ్వలేకపోయింది. ఫలితంగా మ్యాచ్ వన్ సైడ్గా ముగిసిపోయింది. అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయలేదు. దీనిపై పాక్ నానా హంగామా చేసినా టీమిండియా లైట్ తీసుకుంది. ఈ వివాదం తర్వాత మరోసారి పాక్, భారత్లో తలపడడంతో ఏం జరగనుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.